జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి ఎన్ఎస్యుఐ నుండి పిసిసి అధ్యక్షుడిగా రాజకీయ ప్రయాణంలో ఒక నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసులో మంచి స్థానాన్ని పొందగలిగారని, మహేష్ గౌడ్ నేతృత్వంలో రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ జగిత్యాల గడ్డం నారాయణ రెడ్డి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త మోహన్, పిసిసి సెక్రటరీ బెండ శంకర్, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బీరం రాజేష్, షడ్వాల లక్ష్మణ్, రవీందర్రావు, పులి నర్సయ్య, మహంకాళి రాజన్న, చాంద్ పాషా, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. Long live Maheshana! Long live, long live! Long live Maheshana! Long live, long live! Vijay, Randy. అరే అది చూడు కొద్దిగా కలుపుకొని పోయే బీసీ వర్గం మాది. నాకు బాగా పట్టణ అధ్యక్షుల గారికి పట్టణ మీకు వెడ్డింగ్ యానివర్సరీ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ అన్న మహేష్ కుమార్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి క్యాంప్ ఆఫీస్లో వారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సామాన్య కార్యకర్తగా ఎన్ఎస్యుఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ అధ్యక్షునిగా, తదుపరి రాష్ట్ర అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీకి అన్ని విభాగాలు అనేక సేవలు అందించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథిగా, ఎమ్మెల్సీగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవ చేస్తున్న సందర్భాన్ని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ ఫలాలను, సంక్షేమ కార్యక్రమాలకు గల్లికి గడప గడపకు, ఊరూరకు, పట్టణాలకు తీసుకుపోతూ మరొకసారి దూసరీ బార్ కాంగ్రెస్ సర్కార్ మహేష్ అన్న గౌడ్ నాయకత్వంలో వస్తుందన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మహేష్ అన్నకు ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రముఖులందరికీ, పాత్రికేయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొత్తం మా గాంధీ భవనే ఆ లెక్కనే అక్కడ మారిపోయింది. అన్ని విభాగాలకు ఛాంబర్లు ఏర్పాటు చేయడం కానీ, ఎప్పుడు అక్కడ నిరంతరం ప్రెస్ వాళ్ళు అక్కడ ఉండడం కానీ, అప్ టు డేట్ ఎప్పుడు ఏదైనా అని అక్కడ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మున్సిపాలిటీస్ కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఏ ఎన్నిక జరిగిన బై ఎలక్షన్స్ కానీ, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కానీ, ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ విజయడంగా పోయింది. మరి ఆయన ఇంకా పార్టీకి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. భవిష్యత్తు ఇంకా రేపు బీసీల రాజ్యం అని అంటూ తప్పకైనకు ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపడే లేదు. ఎందుకంటే ఒక నిజాయితీ గల వ్యక్తిగా ఆయన సేవలు అందిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుడు ఆయనకు ఆ శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ
సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్భంగా మా పార్టీ కార్యాలయంలో వారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు పార్టీకి చేస్తున్న సేవలు అనన్యనీయం. వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తున్న పథకాలను ప్రజా సంక్షేమం కోసం వారు కూడా పాటుపడుతూ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిసిసి అధ్యక్షుడు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ 20 జనవరి సందర్భంగా ఇచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హార్దిక అభినందనలు తెలుపుతూ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఫామ్ చేసి 2.5 సంవత్సరాల నుండి సీఎంతో పాటు అహర్నిశలు మరి పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమంలో నిమగ్నమై ప్రజలకు చేరువయ్యే దిశలో నిజంగా పిసిసి అధ్యక్షులు మరి కార్యవర్గం రాష్ట్రమంతటా కాంగ్రెస్ కార్యకర్తల మరి తోడ్పాటు అనేది ప్రశంసనీయం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు గారికి విన్నవించేందంటే మరి కార్యకర్తలు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది, పార్టీ గట్టిగా ఉన్నప్పుడే మళ్ళీ ప్రభుత్వంకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఎంతైతే సమయం ఇస్తున్నారో పార్టీ కార్యక్రమాలకు, పార్టీ కార్యకర్తలకు, పార్టీ సీనియర్ కార్యకర్తలకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలని ఈ సందర్భం కోరుతూ లాంగ్ లివ్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్. జన్మదిన శుభాకాంక్షలు టీపీసీసీ అధ్యక్షులైనటువంటి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి 60వ జన్మదిన శుభ సందర్భం పురస్కరించుకొని ఇట్టి కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహేష్ కుమార్ అన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ రథసారథిగా పగ్గాలు చేపట్టడం జరిగిందో ఆనాటికంటే ముందు రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వ్ తీసుకురావాలనే నినాదంతో బీసీగా పిసిసి అధ్యక్షుడైనటువంటి పెద్దలు మహేశ్వరన్న సీటు మీద కూర్చోబెట్టడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారు కూడా నిజామాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉండే. అంటే అలాంటి కాంబినేషనే మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యయనంలో కూడా రెండోసారి, ఒకసారి గడిచింది 3 సంవత్సరాలు కాబోతుంది ప్రభుత్వం ఏర్పాటై. భవిష్యత్తులో కూడా 2028లో ఎలక్షన్లో కూడా మహేష్ అన్న ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కొరకు బీసీలకు 42% రిజర్వేషన్ మీద వీరు చర్చ జరుపుకొని బీసీలకు అత్యధిక సంఖ్యలో సీట్లు ఇచ్చినట్టయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ నిండు నూరేళ్లు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరి కొరకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కొరకు, నిజామాబాద్ జిల్లా ప్రజల కొరకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వారి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి వారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.